ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఇప్పుడు నువ్వు పంతులు గారికి చెప్పిన సంబంధం భూమియేనా? అవును, అందులో అనుమానమేముంది? అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. కానీ భూమి అన్నయ్యని ఇష్టపడుతుందో లేదో కన్ఫర్మ్ అవ్వలేదు కదా. నా కొడుకు ఇష్టపడిన తర్వాత కోహినూర్ డైమండ్ లాంటి అమ్మాయి అయినా ఇష్టపడాల్సిందే. ఆ కోహినూర్ డైమండ్ కోకపెట్ట కొబ్బరి తోట కాదమ్మా. భూమి దగ్గర కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తే మంచిది అని నా ఉద్దేశం. ఆ ఇప్పుడే భూమికి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటాను. హా, నిన్న భూమిని కోడలుగా వస్తావా అని అడగడానికి ఇవే చేతిలో గజగజ వణికాయ అనుకుంటా. అది అప్పుడు నా కొడుకు మనసులో భూమి ఉందో లేదో తెలియనప్పుడు. ఉందని తెలిసాక నాకేంటి భయం? ఛీ, హలో, అమ్మా భూమి, చెప్పండి ఆంటీ. నీతో పర్సనల్గా మాట్లాడాలమ్మా. వెంకటేశ్వర స్వామి టెంపుల్కొస్తావా? నన్ను ప్రేమిస్తున్నానని అమ్మకి చెప్పేశారు కదా. ఇప్పుడు ఈవిడ అడుగుతారేమో. ఏం చెప్పాలి? అమ్మా భూమి, ఆ ఇది ల్యాండ్ లైనే కదా, సిగ్నల్ ప్రాబ్లం ఉండదు కదా. ఏం మాట్లాడవేంటి? మ్, చెప్పండి ఆంటీ, వినిపిస్తుంది. నేను చెప్పేశాను. గుడిలో మనం కలుద్దామా? ఈ రోజా ఆంటీ? అవునమ్మా. రాలేనా ఆంటీ? ఏ? అంటే ఇక్కడ అందరం వనభోజనాలకి వెళ్తున్నాం. వనభోజనాలకు వెళ్తున్నారా? ఎక్కడికి? అంటే మనం అక్కడ కలుద్దామా ఆంటీ? అవునమ్మా. తెలీదా ఆంటీ, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఉంటానంటీ. ఆ, మ్మ్హ్మ్. ఎవరమ్మా? మళ్ళీ వాడేనా? కాదు, అత్తయ్య గారు. ఓ, ఏమంటోంది మీ అత్తయ్య గారు? గుళ్ళో కలుద్దామంటున్నారు. వనభోజనాలకి వెళ్తున్నామంటే అక్కడైనా కలుద్దామంటున్నారు మావయ్య. మరి కలుస్తానని చెప్పేయాల్సిందిగా. మీకేం మావయ్య, మీరు బాగానే చెప్తారు. మా అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నీ అభిప్రాయం ఏంటంటే నేనేం చెప్పాలి? అందుకే ఎక్కడికి వెళ్తున్నామో కావాలనే చెప్పలేదు. శారదా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. కొంచెం దూరం దూరంగా ఉన్నా అందరం ఒక దగ్గర ఉన్న ఫీలింగ్ ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.